పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాపట్ల జిల్లా బలికురవ గ్రనైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రనైట్ రాళ్లు విరిగిపడి 6 కార్మికులు చనిపోయారు. కొండచర్యలు విరిగిపట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎప్పుడు జరిగింది ఘటన? యూజువల్గా సెలవు దినాల్లో అలాగే ఒక నిర్దిష్టమైన సమయంలో ఇది చేస్తారు అని కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే. ఎలా జరిగింది ప్రమాదం, ఏం చెప్తున్నారు అక్కడ నిర్వాహకులు? అప్డేట్ చెప్పండి. శ్రీనివాస్, ఘోర ప్రమాదం జరిగింది చెప్పొచ్చు. దాదాపు 16 మంది కార్మికులు ఆ సమయంలో పనిచేస్తున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. సత్యకృష్ణ గ్రానైట్ కంపెనీకి సంబంధించి ఈ ప్రమాదం అతి గంటగా చెప్తున్నారు. దాదాపు 6 చనిపోయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా బయటికి రావాల్సిన వార్తలు ఉన్నాయి కాబట్టి ఇంకెంతమంది 1-2 ఎక్స్ట్రా ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక బాక్స్ లాంటి లోతైనటువంటి గోతిలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళ పొల మీద మొత్తం గ్రానైట్ బండలు పెంచి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ లోపల పనిచేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఒక్కసారిగా రాళ్లు విరిగి వాళ్ళ మీద పడిపోవడంతో అక్కడ చనిపోయిన అందరూ క్షేమంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది మాత్రం ఆ రాళ్ల కిందనే పడిపోయి రాళ్ళక చిక్కుని చెబుతారు. దాదాపు ఒక 2 బయటకు తీశారు, మరో 2 ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో చనిపోయారు. మరో 2 ఇంకా రాళ్ల కిందనే ఉన్నారు. వాళ్ళు తొలగించే ప్రయత్నం, రెస్క్యూ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఏదైనా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన ఏదని చెప్పచ్చు. ఈ పరిస్థితిలో నిజంగా కార్మికులు ఏమాత్రం కూడా ఒక భద్రతా ఏర్పాట్లు లేకుండా క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన గోతిలాగా ఉండేటువంటి ఒక బాక్స్ ఆకారమైనటువంటి ప్రదేశంలో ఈ క్వారీని చేస్తున్నారు. ఇదంతా కూడా మెషినరీ ద్వారా తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉండగా, కానీ మాన్యువల్ గానే లోపలంతా కూడా వర్కర్స్ పనిచేస్తుండగా ఏమైనా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 6 మృతికి కారణమైనటువంటి మొత్తం కూడా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని స్థానికంగా గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఓకే శ్రీనివాస్.